ఈ శారీ మా అమ్మకి వాళ్ళ తమ్ముడు వాళ్ళు గృహప్రవేశానికి పాలు పొంగించేటప్పుడు పెట్టారు. టైలర్‌కి ఇస్తే అక్కడ ఒక మూలన పడేసి నెల రోజులు ఉంచి ఆమె స్టిచ్ కూడా చేయకుండానే మళ్ళీ ఇచ్చింది వెనక్కి. నెల రోజులు ఉంచుకుంది, మరి ఎందుకు ఉంచుకుందో తెలీదు. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇది ఇక్కత్ డ్రెస్ మెటీరియల్. క్లాత్ అయితే చాలా బాగుంది, మంచి మందంగా ఉంది. అసలు లైనింగ్ కూడా వేయాల్సిన అవసరం లేదనుకుంటా, అంత మందంగా ఉంది. వైట్ కలర్ బాటమ్, బ్లాక్ అండ్ వైట్లోనేమో చున్నీ వచ్చినాయి. అన్నీ 2.5 మీటర్స్ వచ్చినాయి. బాటమ్ 2.5, టాప్ 2.5, చున్నీ కూడా 2.5 మీటర్స్ వచ్చింది. డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగుంది. ఈ కాస్ట్ ఎంత పడినాయో నాకు తెలీదు, మా అక్క కొనుక్కుంది. అందులో నేను ఒకటి దుబ్బేసాను అనుకోండి, అది వేరే విషయం. ఇది లెమన్ ఎల్లో కలరు, అది మళ్ళీ చూస్తాను. ఇది ఇంకొక డ్రెస్ మెటీరియల్ టాప్. దీనికేమో ఇది టాపు, ఇది బాటము. టాప్కి బాటమ్కేమో లేస్ బార్డర్ లాగా ఇచ్చాడు. స్టిచ్ చేయిస్తే ఇవి బాగుంటాయి. చక్కగా ఏ లైన్ కుర్తీలాగా కుట్టించుకుంటే స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా కుట్టిస్తే బాగుంటుంది. స్టిచ్చింగ్ అయిన తర్వాత వీలైతే వీడియో పెడతాను. అట్లా లేస్ లాగా ఇచ్చాడు చున్నీకేను టాప్కి. ఇది లెమన్ ఎల్లో కలరు, మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్. లెమన్ ఎల్లో, మరి వీడియోలో ఎందుకు అంత లైట్ కలర్ కనిపిస్తుందో, మరి లైటింగ్ వల్లనేమో. కలర్ చాలా బాగుంది, మంచి లెమన్ ఎల్లో కలర్, మంగళగిరి పట్టుది. ఇది డ్రెస్ మెటీరియల్. టాప్, బాటమ్, చున్నీ. ఇది కొంచెం చున్నీ కొంచెం 2 మీటర్సే ఉండి ఉంటుంది, కానీ టాప్ బాటమ్ మంచి లెంతే ఉన్నాయి, లైట్ వెయిట్ కూడా ఉన్నాయి. ఇది ఇంకొక కాటన్ డ్రెస్ మెటీరియల్, నార్మల్దే, రెగ్యులర్ టైపే. అది చున్నీ. ఇది టాప్కేమో పైన టాప్ పార్ట్లో ముందు బాడీ పార్ట్లో వర్క్ వచ్చింది, అది సెంటర్లో వస్తుంది. ఆ వర్క్ మధ్యలో వస్తుంది, ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది. లెంత్ ఎక్కువనే ఉన్నాయి, కొంచెం XXL సైజ్ అయినా వాళ్ళకు కూడా వస్తాయి డ్రెస్ మెటీరియల్స్, పెద్దగానే ఉన్నాయి. ఇది బాటమ్, కాటన్. ఇది కలర్ షేడ్ అవుతుందో లేదో ఇదైతే తెలియదు, కానీ మిగతా అయితే కలర్ పోవు. ఇది ఇంకొకటి ఇక్కత్ మోడల్లోనే. ఇది టాప్. ఇది కూడా 2.5 మీటర్స్ వచ్చింది. టాపు, చున్నీ, బాటమ్. చున్నీ టాపు కొంచెం సిమిలర్ కలర్లోనే ఉన్నాయి. బాటమ్ ఏమో ఆరెంజ్ కలర్లో వచ్చింది. క్లాత్ మాత్రం చాలా మందంగాను బాగుంది. స్టిచ్చింగ్ చేయించాలి. 1 మంత్ అయింది టైలర్కి ఇచ్చి, కుట్టకుండానే మళ్ళీ రిటర్న్ ఇచ్చింది. ఈ టైలర్స్ ఎవరికి ఇస్తే ఒకళ్ళేమో పాడు చేస్తారని భయం, ఇంకొకళ్ళేమో కుట్టరు. ఏం చేయాలో తెలియదు. నేను శారీస్ కూడా అట్లనే పెట్టుకొని ఉన్నా 4-5 మంత్స్ నుంచి. ఎవరికి ఇవ్వాలో ఎక్కడ స్టిచ్ చేయించాలో తెలియక. ఇది ఇంకొక డ్రెస్ మెటీరియల్. ఇది కొంచెం ఏంటంటే పెసరపట్టు కలర్ అంటారు కదా, ఆ కలర్లో ఉంది. కెమెరాలో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది నేను దుబ్బేస్తున్నా. ఇదేమో శారీ వాళ్ళ కొలికి ఎవరో పెట్టారు రంజాన్కి, అది కూడా స్టిచ్ చేయించలేదు ఇంకా స్టిచ్ చేయించలేదు. ఇది కూడా స్టిచ్ చేద్దామని మొత్తం తీసుకెళ్ళి